లిటరలీ వాడి ఫస్ట్ మూవీ రిలీజ్ అంటే మేమందరం కలిసి సెలబ్రేట్ చేస్తాం. వీళ్ళిద్దరు అక్కడ పార్టీ చేస్తారు సార్. దాంట్లో శాడిజం కూడా చేస్తాడు సార్. వీడైతే వీడియో కాల్ చేస్తాడు సార్. వీళ్ళు డూ చేసి బాగా అంటే మేము పార్టీ చేసుకుంటున్నాము నా ఫస్ట్ నేను ఎక్కడున్నాను రా అంటే అంత శాడిజం చూపిస్తాడు వాడు దసరాలో ఉన్నాడని చెప్పు. సార్ ఇందాక అన్నారు కదా లాస్ట్ 10-15 minutes లో మీరు వచ్చే మ్యాజిక్ చేస్తారు. ఆ మ్యాజిక్ నువ్వు రా. థ్యాంక్ యూ. నీ మ్యాజిక్ చెప్పారా సార్? ఈ రోజు ఒక మ్యాజిక్ జరిగింది సార్. సో ఫోన్ చేశాడు మీరు అన్నట్టు 1, 2, 3 ఫాలో అయ్యాడు సార్. మీరు ఇంటర్వ్యూ అనగానే చెప్పేశాడు. ఫోన్ చేశాడు. అయితే 1, 2, 3 ఫాలో అయినప్పుడు అందులో 4, 5, 6 వరకే చెప్తున్నాడు సార్. 7, 8, 9, 10 చెప్పట్లే. వచ్చేయి అన్నాడు సార్. అంతే చెప్పాడు సార్. కట్ చేస్తే వినాయక చవితి ఇంటర్వ్యూ అని మాకు తెలియదు. మేము మంచి జింగ్ బ్యాంగ్ లో వచ్చాం సార్. మీరుంటారు కూడా నాకు తెలియదు సార్. నేను ఫస్ట్ రాగానే చెప్పాడా? అంతే మిమ్మల్ని ఒక ఇంటర్వ్యూ ఉంది. మిమ్మల్ని ట్రెడిషనల్ నాకు అయిపోయింది చెప్పలేదు అని అనుకున్నా. నేను ఇంకా మంచి జిగేల్ బట్టలు సార్. దసరా పాడింది నేను సార్, కానీ ఈ డ్రెస్ నాది కాదు సార్. ఈ డ్రెస్ మీకు గుర్తుందా లేదో తెలియదు కానీ ఇది మీదే. మీ వార్డ్రోబ్ లో తీసేసుకున్నా సార్. ఇది కూడా సార్ మీ బట్టలు మేము వాడేసాం. కజిన్ తోటి పైకి వెళ్ళారు సార్. అంటే అలా పైకి అది నాకు గుర్తులేదు కానీ గ్రీన్ది ఇది ఇందా చూసుకుని నాకు ఇలాంటిది ఉంది అనుకున్నాను. మీదే సార్. ఇది మీదే సార్. నేను ట్రై చేశాను సార్, రాకపోతే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ మధ్య కొంచెం సన్నపడ్డం వల్ల మీది పట్టింది సార్. అదే సార్ నేను ప్రాపర్ నేను ఒక అన్నమ్మ ఒక బ్లాక్ విత్ ఫుల్ స్టిక్కర్స్ షర్ట్. ఇది మీ లాంటిది కాదు సార్. మీదే నేను వేసుకున్నాను సార్. ఆల్రెడీ వేసుకున్నాను కాబట్టి నేను తీసుకెళ్ళిపోతాను. ఇందాక అర్జే అన్న రూమ్ లోకి వెళ్తున్నాం అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు అర్థమైంది. సినిమా ఒక్కటే మన అని చేయలేదు సార్. మీ వార్డ్రోబ్ కూడా అన్ని మనవే. సో హ్యాపీ బేసికల్లీ. సో అంత ఆల్ క్రెడిట్స్ టు యు రా. ఇదేంటయ్యా 2 షర్ట్లు పోగొట్టున్నాయి. బట్ ఎనీవే ఇది మన ముగ్గురు ఫోటో దిగుదాం. ఇది రిలీజ్ రోజు పెడతాం బేసికల్. థ్యాంక్ యూ సాగర్ అని పెడతాం. థ్యాంక్ యూ నాకు అది కదా సార్. ఎంత మీదైనా సార్ సాగర్ ద్వారా చూపించింది సాగర్. నేను ఇచ్చేవాడిని కదన్నా. మిమ్మల్ని అడిగి ఉంటే ఎక్కడో అక్కడ చిన్న హెసిటేషన్ వస్తుంది కదా సార్. అదేంటి నా బట్టలు అన్నారు. బ్లింకిట్ లో ఆర్డర్ పెట్టాను అన్నాడు కదా సార్. బ్లింకిట్ రాలా. గణేష్ చతుర్థికి బేసికల్గా వినాయక విసర్జనం చేస్తాము. దానికన్నా ముందు నేను కొన్ని నావన్నీ కూడా ఇచ్చేస్తాం జరిగింది అన్నమాట. బట్ నాకు కూడా చెప్పాడు సార్. అంటే నేను ఒకటి ఫస్ట్ ట్రై చేస్తే రాలేదు సార్. అన్న ఎల్ సైజ్ అక్కడ సోఫా మీద ఉంటుంది చూడు, ఇవన్నీ ట్రై చేశారు మీరు అని చెప్పింది సార్. వార్డ్రోబ్ మొత్తం కొంచెం చదివిస్తే గ్యాప్ లో మ్యాప్ వేసాడు సార్. కానీ కొంచెం చదివిస్తే మంచం అంతా అల్లేసుకుని అనుకున్నాడని నా బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి వార్డ్రోబ్ లోకి వెళ్ళిపోయి అన్ని ట్రై చేస్తున్నట్టు మొత్తం ఇంకో 2 మడత పెట్టే టైం లేక అక్కడే ఉన్నాయి సార్. అవి మాకు పట్టలేదు. పడుకుంటున్నాయి బెడ్ మీద. Anyway, before ending, I want to discuss about the 6th song what we have. అది శ్రీకృష్ణ గారు పాడారు అన్నమాట. మా ఇద్దరికి శ్రీకృష్ణ గారు ఎలా పరిచయం, గమ్యంలో ఎంతవరకు ఎందుకొరకు సాంగ్ శ్రీకృష్ణ గారు దానికి ట్రాక్ పాడారు కదండి శ్రీకృష్ణ. అది అలా ఫస్ట్ పరిచయం నాకు. తమిళ్ కార్కి గారితో శ్రీకృష్ణ గారితో వాళ్ళ ఒక టీం వర్క్ చేస్తుంది, కన్నన్ గారు, దేదీప్ వీళ్ళు అన్నమాట. తెలుగుతో వీళ్ళందరూ కూడా వచ్చి ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు టెల్ ఘాటీస్ మ్యూజిక్, బోత్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ అమేజింగ్ అండ్ ద క్రెడిట్ గోస్ టు all of us and mainly of course me as a writer director and Sagar Amata, and this will be one debut. Great goes to Sagar only. Exactly. Mainly endukante the efforts he put actually, and with all your support, and I have to really thank for also backing your brother Amata. I wanted to thank you sir. Usually interview అనగానే జనరల్ గా మీరు మీ చేతిలో చాలా ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. లైక్ స్వీటీ గారిని కూర్చోబెట్టి యూ హ్యావ్ సో మచ్, బట్ యూ ఇనిషియేటెడ్ ఆర్ మీకు అనిపించింది చూడండి సార్,
ఘాటి మ్యూజిక్ ని పరిచయం హార్ట్ బీట్ ఆఫ్ అది- ఘాటి వచ్చేసి మ్యూజిక్ అండి. హార్ట్ ఫర్ దట్ వి ఆల్ థ్యాంక్ యూ రియల్లీ సీ అండి. ఇప్పుడు నేను ఇది పదం అన్నాను కదా, నా మైండ్లో వెళ్ళింది, నేను ఎందుకు అలా పరిచయం చేశాను తెలియదు. స్టార్టింగ్ ఘాటిస్కి హార్ట్ బీట్ అనేది యూ విల్ సీ వన్ సీక్వెన్స్ హీ డిడ్ విత్ హార్ట్ బీట్ అన్నమాట. మీరు మ్యూజిక్ డైరెక్టర్ అవుతారా క్రిష్తో సినిమా అనేది కాదండి, ఇంకో డైరెక్టర్ బేసికల్ బికాస్ ద టాలెంట్ ఈ రోజు కాబట్టి రేపు మీరు అడగాల్సిన ప్రశ్న అనుష్క గారితో అనేది పెడితే ఇప్పుడు ఒక ఆన్సర్ వచ్చింది అక్కడ. ఎందుకంటే ఆ ఒక విషయం జరిగింది, అది నాకు తెలుసు. మీరు అడగండి అనుష్క గారితో ఎప్పుడైనా సినిమా. yes can you please ఆరిక్ గారు అడగండి. చెప్పు అనుష్క గారితో సినిమా సినిమా ఎందుకు ఫోటో దిగుతాం అనుకున్నామని అడగండి. ఫోటో దిగుతావా అన్న? దిగుతా. అలా కాదు ఏం జరిగింది? ఇప్పటిదాకా ఇంటర్వ్యూలో ఇలానే ఉన్నారు. నువ్వు చెప్పిన దిగుతా అన్నదానికి ఆయన ముందరకు వచ్చి నవ్వారంటే చాలా స్టోరీ ఉంది వెనకాల. Exactly. ఏం జరిగిందన్న? నువ్వు ఆ స్టోరీ చెప్తావా? చెప్పాలి. మేము With that we can- కలిపి కాంబీ ఫ్లామ్ స్టోరీ చెప్పమా? అయ్యో వద్దు. విత్ దిస్ వి కెన్ ర్యాప్ ఇట్ యాక్చువల్లీ విత్ స్వీటీ గారు ఆన్సర్. ఇది ఏంటి యాక్చువల్లీ 4 years బ్యాక్ అన్న ఇన్స్టాగ్రామ్లో అనుష్క గారికి మెసేజ్ పెట్టా. ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ అనుష్క గారికి పంపించాడు. హాయ్ మేడం జీ, ఐఎమ్ సాగర్, నేను మీకు పెద్ద ఫ్యాన్ని మేడం. సో మీతో ఒక ఫోటో కావాలి, సారీ ఇలా అడిగినందుకు, బట్ ఇఫ్ పాసిబుల్ కెన్ యూ గివ్ ఎ ఛాన్స్ అని చెప్పి అప్పుడు మెసేజ్ పెట్టా. డైరెక్ట్ డిఎం చేసిండు. డైరెక్ట్ అయింది. దాని తర్వాత నేను చెప్పి అనుష్క గారి సీన్ అంతా చెప్తా ఉంటే ఏదో మెలికలు తిరుగుతున్నాడు బేసికల్ గా. మెలికలు అంటే బ్లషింగ్ అన్నమాట. అయిపోయిన తర్వాత నేను అది కనుమ ఫుల్ బ్లెస్సింగ్ బ్లెస్సింగ్, కప్పులు ఫుల్ బ్లషింగ్ బ్లషింగ్ అని ఏం బ్లషింగ్ అమ్మ గుర్తొచ్చింది అన్నమాట. అది ఆ పాట జరుగుతున్నప్పుడే అంటే సార్ ఏంటంటే ఒక చిన్నది సార్, ఇప్పుడు అనుష్క గారిని ఒకసారి అనుష్క గారిని సెట్కి వస్తాను సార్, ఒక్కసారి అంటే నువ్వు షూటింగ్కి రా బేసికల్గా అప్పుడు ఏదో అంటే ఒకసారి సెట్కి వస్తాను సార్ ఒకరోజు అంటే అనుష్క గారిని చూడాలి. సినిమా తీస్తున్నాం రా అనుష్క కలుద్దాం అంటే ఏదో ఉందన్నమాట. దెన్ ఏంటి సాగర్ ఏమైందంటే చూపించి ఒకసారి మెసేజ్ పెట్టాను సార్. చూపించంటే తన ఇన్స్టాగ్రామ్ చూపించాడు. ఎంత క్యూట్గా మేడం నేను ఒక ఫోటో దిగొచ్చా ఏమనుకోకండి, తప్పు ఇలా మెసేజ్ పెడితే ఏమనుకోకండి, బట్ నాకు ఒక ఫోటో కావాలని నేను చాలా మీరంటే నాకు చాలా అడ్మిరేషన్ అది ఏం పెట్టాడు. నేను చూసి నవ్వుకుని ఎమ్మటే నాకు స్క్రీన్ షాట్ పంపించమన్నాడు. సార్ 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 అన్నాడు. ఫోన్ లాక్కొని నేను స్క్రీన్ షాట్ తీసి స్వీటీ గారికి పంపించాను. స్వీటీ చూడు ఇది అని చెప్పగానే దెన్ ఓకే ఏదో ప్లీజ్ కన్వే మై రికార్డ్స్ అది అని చెప్తే నేను అమ్మటే ఫోన్ చేశాను. స్వీటు ఈయన అప్పుడు పంపించారు మన మ్యూజిక్ డైరెక్టర్. అప్పటికే మేము సాంగ్స్ ట్యూన్స్ అయినాం. దెన్ స్వీటీతో ఫస్ట్ టైం మాట్లాడారు అన్నమాట. సో మేడం కూడా అసలు ఆ రోజు చాలా బాగా మాట్లాడారు, నేనే మాట్లాడలేకపోయా. అండ్ దట్ ఈస్ స్వీటీ బేసికలీ. అండ్ నేను టు ర్యాప్ దిస్ థింగ్ వన్ మోర్ టైమ్ గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. September 5న అందరూ స్వీటీ గారి కోసం సినిమాకి వస్తారు. అండ్ దట్ ఈస్ హర్ ఆరా బేసికలీ. అండ్ నౌ గుండెల నిండా ఘాటిని నింపుకొని బయటకు వెళ్తారు అన్నమాట బేసికల్గా ఫ్రమ్ స్వీటీ టు ఘాటి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. Thanks for making us a part of this amazing Ghati family. Yes, let's rock it. And all the best for our film and all the best for your show on 5th. Thank you, sir. Thank you. Thank you.